కాంగ్రెస్ మాయలో పడొద్దు అని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పార్టీ ఎమ్మెల్యేలకు చెప్తున్నారు. ఆయన అట్లా చెప్పడం ఒకవైపున జరుగుతుంటే మరొక వైపున బీఆర్ఎస్ నాయకులు తాము రేవంత్ రెడ్డిని కలుస్తామని, ముఖ్యమంత్రి తాము దోస్తులమని ఒకవైపు చెప్తున్నారు. ఇది క్వైట్ ఆపోజిట్ కనబడుతున్నది. ఈ మాట అన్నది మల్లారెడ్డి, మాజీ మంత్రి మల్లారెడ్డి. రెండు విషయాలు వారు అన్నది. ఒకటి, తనను లోక్సభ ఎన్నికలకు బరిలో దిగమని చెప్తున్నారని, తాను కాకుండా తన కుటుంబీకులు బరిలో ఉంటారని చెప్పడం. రెండోది, రేవంత్ రెడ్డి తాను తెలుగుదేశం పార్టీలో కలిసి పనిచేసినామని, తనకు మిత్రుడని, తాను బరాబర్ కలుస్తానని చెప్పడం. అంటే మరి పార్టీ పెద్దల అనుమతి వచ్చి కలుస్తారా, లేకపోతే కనుక తన పాత మిత్రులు కాబట్టి ఆ మిత్రతో కలుస్తారా, ఎట్లా కలుస్తారో తెలియదు. కానీ కలవడం అయితే పక్కా. బహుశా ఆయన మాటలు మాట్లాడిన తీరు కానీ, ఆయన ఎంచుకున్న సబ్జెక్టు కానీ, ఆయన బాడీ లాంగ్వేజ్ కానీ, ఇది సోషల్ మీడియాలో విపరీతంగా అట్రాక్షన్ తీసుకొస్తుంది. ఆయనకు తీసుకొచ్చింది కూడా. అట్లనే ఈ రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రి ఒక వైపున కలవద్దు అని చెప్తున్నప్పుడు ఇక్కడ ఈయన కలుస్తామని చెప్పడం, ఇది నిజంగానే సంచలనం కలిగించే విషయాలే. సాధారణంగా కేసీఆర్ ఒక మాట చెప్పిన తర్వాత ముఖ్యమంత్రిని కాంగ్రెస్ కలవద్దని వీరు కలుస్తామని చెప్పడం అనేది, ఇది మల్లారెడ్డి ఎప్పుడు మాట్లాడే సంచలనాల్లో ఇదొక సంచలనమే అని అనుకోవచ్చు. ఇప్పటికి కలిసిన వారు నిధుల కోసమని, ప్రభుత్వంతో సఖ్యతతో ఉండాలని పరిస్థితులు 5 సంవత్సరాల పాటు మళ్ళీ వచ్చే ఎన్నికల నాటి గెలవాలంటే కనుక ఈసారి ఆ నియోజకవర్గ ప్రజల యాస్పిరేషన్స్ను మనం అందుకోవాలంటే కనుక తప్పకుండా ప్రభుత్వంతో సఖ్యత ఉండాలి, నిధులు తెచ్చుకోవాలి, అభివృద్ధి కార్యక్రమాలు చేయించాలి. ఇవాళ ప్రజలపైన ప్రభావం చూపేవి పెళ్లిళ్ళ విషయంలో తులం బంగారము, ₹1,00,000 నగదు. ఇది ఆ కుటుంబాలపైన చాలా చాలా భారాన్ని తగ్గిస్తుంది. గత ప్రభుత్వానికి అదనంగా తులం బంగారం ఇస్తున్నారు కాబట్టి నియోజకవర్గంలో ప్రభుత్వంతో బాగుంటే కనుక ఆ పెళ్లిళ్ళకు సంబంధించినవి దరఖాస్తులు కావచ్చు, లేదా ఆరోగ్యశ్రీకి సంబంధించిన దరఖాస్తులు కావచ్చు, ఇవి ఓటర్లను చాలా ప్రభావితం చేస్తాయి. ఇట్లాంటి విషయాలలో అనుకూలత సానుకూలత ఉండాలంటే ప్రభుత్వంతో సఖ్యత ఉండక తప్పదు. కాబట్టి వీరు కలిసేవారు నిజంగానే వచ్చి కాంగ్రెస్లో జయనేతరా తెలియదు. కలవడం వలన వీరంతా ఇటువైపు వస్తున్నారేమో అనే ఒక భావన వస్తుంది. కాబట్టి కేసీఆర్ ఆ మాట నిలొద్దు అని. కానీ ఇందాక మనం మాట్లాడిన విషయాలన్నీ వారికి క్షేత్రస్థాయిలో అనుకూలంగా ఉండాలంటే, ప్రజల్లో వ్యతిరేకత రాకుండా ఉండాలంటే తప్పకుండా కలవాల్సిందే, కలిసి సఖ్యతతో ఉండవలసిందే. మల్లారెడ్డి మరి అట్లా అనడం వెనుక ఈ అంశాలన్నీ ఉండవచ్చు, లేదా భవిష్యత్తులో కలిసేవారు కూడా ఈ అంశాల ఆధారంగానే, వీటి ప్రభావాల కారణంగానే కలిసే అవకాశం లేకపోలేదు.